అప్పుడు జగన్నాథన్ రెడ్డి గారి మీద అది గ్రానైట్ కేసు కానీ, లేదా శ్రీశైలం డ్యామ్ విషయంలో అసిత పక్షపాతం కానీ, లేదా క్యాపిటేషన్ ఫీ విషయంలో హైకోర్టు తీర్పు ఇస్తే దానికి వారి అధిష్టానం ఆయన రాజీనామా చేయించింది. దానికి దీనికి లింక్ పెట్టి మీరు స్కాముల గురించి మాట్లాడడం, బైజూ స్కాము, సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్, అది కూడా పెద్ద స్కామ్. అసలు ఈ కాలేజీల్లో ఇంత రాద్ధాంతం చేయడానికి ప్రధాన కారణం ఈ వారి నాయకులు ఒక్కొక్కరు అవినీతి కేసుల్లో జైల్లోకి పోతుంటే, రెండోది ఆనాటి అవినీతి ఇవాళ బయటికి వస్తూ ఉంటే, ఇవన్నీ కూడా వేళ్ళన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తుంటే వాటి నుంచి ప్రజల దృష్టి మరలించడం కోసం, ఇవాళ రాష్ట్రంలో మంచి నుంచి ప్రజల దృష్టి మరలించడం కోసం జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న ఇది జగన్ నాటకం. దాంట్లో పాపం కొంతమంది కార్యకర్తల్ని, నాయకులను కూడా పాత్రదారులు చేసి వాళ్ళతో కూడా ఈ డ్రామాను ఆడించే ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నాడు.